అయ్యా సార్లు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ను ఒకటే అడుగుతున్నా. ఏంటిదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు హరి కష్టాలు పడుతున్నారు, సర్వ గోసలు పడుతున్నారు. మరి ఇట్లాంటి గోసలు పడ్డా కూడా, ఇట్లాంటి కష్టాలు పడ్డా కూడా వాళ్ళకైతే యూరియా గురించి అయితే ఎన్ని పడిగాపులు కాసినా కూడా అసలు తుదికి వాళ్ళకు ఒకటే బస్తా, 2 బస్తాలు వచ్చినాయి 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు కలిగిన రైతులకు. మరి ఇట్లాంటి రైతులకైతే ఇప్పుడు కొత్తగా ఏందో యాప్లు క్రియేట్ చేస్తున్నారంట. యాప్లు మరి ఈ యాప్లతోటి రైతులకు ఏమైనా సంబంధం ఉన్నది చెప్పుర్రి. ఇంకొక ముచ్చట ఏమనుకుంటూ వచ్చిరంటే ఈ యాప్లల్లా బుక్ చేసుకున్న వాళ్ళకే, మళ్ళొకసారి చెప్తున్నా, ఈ యాప్లల్లా యూరియా బుక్ చేసుకున్న వాళ్ళకేనట యూరియా బస్తా వస్తుందట. మరి సార్లు రైతులంటే చాలా మంది చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు. మరి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి వాళ్ళకు. ఆ స్మార్ట్ ఫోన్లల్లో బుకింగ్ చేసుకొని ఇగో ఈ యూరియా బుక్ చేసుకుంటే నాకు వస్తుంది 1 బస్తా 2 బస్తా అని వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా చెప్పుర్రి? ఏం తెలియదు కదా. మరి తెలియని ముచ్చట్ను రైతుల మీద రుద్దుకుంటా యాప్లు గీప్ల పేరు మీద ఇంకెంత ముంచుదాం అనుకుంటారు అని జనాలు అయితే పొట్టుగా అరుచుకుంటున్నారు ఈ సర్కారును, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మరి ఇట్లా అడిగితే ప్రతి ఒక్కరి మీదనైతే అవి ఇవి అన్ని పెట్టిస్తున్నారు కదా. మరి నిజానికి ఒకవేళ ఇట్లా అడిగితే మన తప్పవుతుందా చెప్పుర్రి? రైతుల లెక్క ఉండాలి. రైతులను మహారాజులను చేస్తాం, రైతులకు రుణమాఫీలు చేస్తాం, రైతులను మంచిగా చూసుకుంటాం అని అన్నోళ్ళు ఎంత పడిగాపులు కాసిరు చెప్పుర్రి. లైన్లు బారులు తీరిర్రు. వర్షాకాలం కూడా, ఈ శీతాకాలం కూడా. ఇకపోతే రైతులకు ఎక్కడిది న్యాయం చెప్పుర్రి? అసలుకే రైతులకు న్యాయం చేస్తలేడట. మనకి ఇప్పుడు యాభల పేరు మీద ఇట్లా చేసేసరికి ప్రతి ఒక్క రైతు అయితే గుస్సా అవుతున్నాడు సార్లు. మరి రైతులను మంచిగా చూసుకుంటున్నాయి కదా మన అందరికీ ఓట్లు వచ్చేటివి, మీరు అందరు గెలిచేది, ఈ ప్రభుత్వాన్ని పరిపాలించేది. మరి అట్లాంటి రైతులకు ఎందుకు అన్యాయం జరుగుతున్నది అని రైతులైతే గోసపడుతున్నారట, విలవిలలాడుతున్నారట. మరి రైతులు ఒక్క మలక చూసుకోరు సార్లు.